దేవుణ్ణి అన్ని వేళల్లో కూడా ఒకే ప్రేమతో మనం ప్రేమించగలగాలి. ఎ గుడ్ ఫ్రెండ్ లవ్స్ ఎట్ ఆల్ టైమ్స్. సామెతలు 17:17. మంచి స్నేహితుడు అన్ని వేళల్లో ప్రేమిస్తాడు. అన్ని వేళల్లో ప్రేమించాలి. కష్టకాలమైన, సుఖమైన, వర్షమైన, ఎండైనా, ఆరోగ్యమైన, అనారోగ్యమైన, డబ్బున్నా లేకపోయినా, నీ ప్రార్థనకు జవాబు వచ్చినా, జవాబు ఇవ్వడానికి దేవుడు నిరాకరించినా, నీవు అనుకున్న ఉద్యోగం వచ్చినా రాకపోయినా, పెళ్ళి కాస్త ఆలస్యమైన, ప్రియులరా ఏ సిచ్యువేషన్ అయినా కూడా వీ లవ్ గాడ్. కొన్నిసార్లు మనం ఒక సీజనల్ ఫ్రెండ్షిప్స్ మాదిరి, నాకు అనుకూలమైనంత వరకు నేను దేవునితో స్నేహితుడిగా ఉన్నట్టుగా చక్కగా ఉంటాను, కొంచెం అటు ఇటు అవుతే ఫస్ట్గా మనం బ్లేమ్ చేసేది ఎవరినంటే దేవుడినే. ఫస్ట్ బ్లేమ్ చేసేది మన దేవుడినే. ఏంటి దేవా ఇలా చేసావు, ఎందుకు ఇలా చేసావు, ఇలా చేయకూడదు కదా, మనం ఏదో ఉద్ధరించినట్లుగా నేను ఎంత చేస్తున్నాను నీ కొరకు. We blame God, and by doing that we are trying to show that you are unjust God, నువ్వు నీతి లేని దేవుడవు అని చెప్పడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు ప్రియులరా మనం ఆలోచన చేద్దాం అన్ని సమయాల్లో. అందుకనే ఇవన్నీ జీవించక ముందే దేవుడు అన్నాడు, ఐ వాంట్ టు ప్రూవ్ మై ఫ్రెండ్షిప్ టు యూ అని కల్వరి శిలువలో మరణించాడు. నా స్నేహాన్ని ఇదిగో నా ప్రాణము పెట్టి రుజువు చేస్తా ఉన్నానని ప్రాణం పెట్టాడు. ప్రియులారా, ఈరోజు ప్రాణం పెట్టగలిగిన స్నేహితులు మన చుట్టూ ఎవ్వరూ లేరు ప్రియులారా. యూజ్ అండ్ త్రో టైప్ ఉన్నారు తప్ప చిత్తశుద్ధితో కూడిన స్నేహాలు చాలా కరువు. మనం అడగకపోయినా, మనం కోరుకోకపోయినా దేవుడు నువ్వు నా స్నేహితుడవు అని, నేను నీకు మంచి స్నేహితుడిగా ఉంటానని చెప్పడానికి తన ప్రాణాన్ని పెడతా ఉన్నాడు. ఈరోజు ప్రియులరా, మనందరి జీవితాల్లో ఎంతోమంది స్నేహితులు ఉన్నారు. వారు ఎలా అయినా ఉండవచ్చు, ఈ లోకస్తులు కాబట్టి వారు ఎలా అయినా ఉండవచ్చు. కానీ మీరు నేను మాత్రం ఇతరులు ఎవరైతే నన్ను స్నేహితులుగా భావిస్తూ ఉన్నారో, యూ షుడ్ బికమ్ దట్ వండర్ఫుల్ ఫ్రెండ్ టు దెమ్. వారికి నువ్వు అటువంటి మంచి స్నేహితుడుగా అవ్వాలి. వారు నీ స్నేహాన్ని కోరుకోవాలి. ఇంత మంచి వ్యక్తిని నేను పోగొట్టుకోకూడదు. చిత్తశుద్ధితో నన్నుగా ప్రేమించి, నన్ను సరిచేసి, నా క్షేమము కోరి, నన్ను అర్థం చేసుకుని, నన్ను ఎంకరేజ్ చేసి, నన్ను నడిపించేటువంటి నా స్నేహితుడు నాకు కావాలని నిన్ను గూర్చి వెంటబడాలి. ప్రేమని దేవుని బిడ్డలారా, మనల్ని దూరం చేసుకోకూడదు. నిన్ను దూరం చేసుకుంటున్నారు అని అంటే వారు ఎంతో బాధపడాలి. కారణం, ఒక మంచి స్నేహితుని కోల్పోతున్నామని వారికి తెలియాలి తప్ప, నువ్వు పోతే నా జీవితం ప్రశాంతంగా ఉంటుందిరా బాబు అనేటట్లుగా మనం ఉండకూడదు. We should become valuable people to them. They should seek our friendship. They should seek our relationship. Today I want to encourage you brothers and sisters. దేవునికి మనం మంచి స్నేహితులుగా ఉండటం మాత్రమే కాదు, ఈ లోకంలో మంచి స్నేహితులు కరువైపోయారు, అరుదుగా ఉన్నారు. కాబట్టి ఆ మంచి స్నేహితుడిగా మీరు నేను ఉండటానికి మనం ప్రయత్నించాలి. నీ మంచితనానికి రహస్యం మిమ్మల్ని అడిగినప్పుడు, మిమ్మల్ని పరిశోధించినప్పుడు వారికి తెలిసేది మీరు చెప్పాల్సిన విషయం, నేను ఎందుకు మంచి స్నేహితుడిగా ఉన్నానంటే ఇదిగో యేసుక్రీస్తును బట్టే నాకు ఈ మంచి స్వభావం ఉంది అని. దెన్ యూ కెన్ ఇంట్రడ్యూస్ క్రైస్ట్ టు దెమ్.